ఆరోగ్యానికి ఎంతో మంచిదని పొన్నగంటి కూర పప్పునైతే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది కంటికి చాలా మంచిది. ఈ వర్షాకాలంలో వస్తుందండి ఈ పొన్నగంటి కూర. ఇది 2 కట్టలైతే తీసుకున్నాను. 2 టమాటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపులు, కొంచెం చింతపండు. ఈ పొన్నగంటి కూరతోటి ఫ్రై చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు అండి. దీనికోసం కందిపప్పు అయితే నేను 1/2 కేజీ కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడికిన తర్వాత పోపులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపులు వేగిన తర్వాత ఈ పొన్నగంటి కూరను వేసుకొని ఇది కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, పసుపు ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టిన కందిపప్పుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక్క 10 నిమిషాల తర్వాత ఇవన్నీ దగ్గర పడిన తర్వాత ఉప్పు అన్నీ సరిపోయేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.